పుట్టినరోజు శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ప్రతి ఫెస్టివల్ అప్పుడు చాలా మంచి మంచి విషయాలు ప్రతి ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు. వాటిని అలా వినేసి ఆ రోజే విడిచిపెట్టడం కాకుండా వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే మీరు కూడా అంబేద్కర్ గారు అంత గొప్ప కార్యాలు చేసేవారు అవుతారు. కనుక ఏ విషయమైనా ఎవరు చెప్పినా అందులో ఉన్న మంచి ప్రతి ఒక్కరు మంచి చెప్తారు. ఆ మంచిని గ్రహించి వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ముందు విన్నప్పుడు తర్వాత నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. వినడానికి శ్రద్ధ లేనప్పుడు అది ఏం చెప్పారో మనకు అర్థం కానప్పుడు దాంట్లో ఎలా నడుచుకుంటాం. కాబట్టి ఎవరు చెప్పినా వాటిని విని వాటి ప్రకారం అనుసరించడానికి ప్రయత్నించాలి. మేడం గారు చెప్పిన కథలోనే చాలా చాలా మీనింగ్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం ఉంటుంది కదా. నాకేం అర్థమైందంటే ఆ కథను బట్టి ఆ అబ్బాయి అందరికీ చెప్పారు. అందరికీ అంటే అందరూ ఒకే దగ్గర లేనప్పుడు ఒక్కొక్కరికి చెప్పారు. అందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు చెప్తుంటే నాకు ఇలా గొడవగా ఉంది, దాంట్లో పరిచయం అని అందరూ ఉన్నప్పుడు చెప్తుంటే ఎవరో ఒకరు చేసేవారు. సో ఒక్కొక్కరికి చెప్పడం వల్ల అందులో వారికి టైం లేదు. తర్వాత చేయడం వల్ల అదేమైంది, ఓహో ఇంకా పోటీ చేయాలి అని అర్థం కాక వాళ్ళు అలా అందరూ చేసుకొని వెళ్ళిపోయారు. దానివల్ల అది ఉపయోగం లేకపోయింది. సో మీరు కూడా ఒక విషయాన్ని మనం చేరవేసినప్పుడు అది అందరికీ చేరితే దాన్ని చక్కగా అమలు చేస్తారు. ఏ మిస్టేక్ రాకుండా అమలు చేయడానికి జరుగుతుంది. అలాగే ఒక టీచర్ ఒకటి చూసినప్పుడు నిజంగా షేర్ చేయాలి. ఇలా అలా చేయాలి ఇలా చేయాలి అంటే ఒకరొకరు కాకుండా అందరూ ముందుగా చేసి అందరూ మాట్లాడుకుంటూ ఏ విషయమైనా తప్పుతారు. ఈరోజు మనందరూ చదువుకుంటున్నాము, మేము చేసుకుంటామంటే రాజ్యాంగ భారత అంబేద్కర్ దేవాల మీరందరూ చదువుతున్నారు, మేము ఉద్యమం చేస్తున్నాం. మరి అందరికీ రాజ్యాంగాన్ని ఇప్పుడు తుడిచివేయాలని దాన్ని ఇప్పుడు మాఫీ వేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరే పౌరులుగా ఉండాలి. మీరు పౌరులుగా ఉండి ఆయనంత గొప్ప ధైర్యాన్ని కలిగి బాగా చదువుకున్నప్పుడు బాగా మాట్లాడగలిగినప్పుడు ధైర్యంగా ఉన్నప్పుడు మనం ఏ విషయమైనా ముందుకు తీసుకువెళ్ళగలను అన్న ధైర్యం ఎప్పుడు వస్తుందంటే చదువుకున్నప్పుడు. చదువు రానప్పుడు నేను అంత దూరం వెళ్ళగలనా, అంత పని చేయగలనా అని వెనకడిగేస్తాను. కాబట్టి ఏ పని చేయాలన్నా ముందు మనకు చదువు రావాలి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. ఆయన ఎన్ని భాషలు నేర్చుకున్నారు, ఎన్ని రాజ్యాంగాన్ని, ఎన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివారు. మనం ఒక్క పుస్తకం చదవడానికి నైట్ తెలుగుకి కూర్చోండి అని చెప్పి వస్తున్నాను. ఇంకా ఎగ్జామ్స్కి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి కౌంట్ డౌన్ చేసుకోమని కూడా చెప్పాను. సో మనం ఒకటి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు కృషి తపన దానిపైనే ఉంచాలి. మీరందరూ ఇప్పుడు 10th వాళ్ళు పాస్ అవ్వాలి. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజు మీ ధ్యాస అంతా చదువు అయిపోయి ఉండాలి. మంచిగా చదువుకొని దేశాన్ని రక్షించే పౌరులుగా మీరు ఉండాలి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించాలి. పక్కనున్న సమాజాన్ని బాగా చేస్తే దేశాన్ని బాగా చేసినట్టే అని అనుకుంటే ముందు నేను ఒక అడుగు వేయాలి అని అనుకున్నప్పుడే మనం దాన్ని చేయగలం. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని చదువుతో పాటు మంచి డిసిప్లిన్ కలిగి మంచి విద్యార్థులుగా తల్లిదండ్రులకు ఇప్పుడు పాఠశాలకు మంచి పేరు తెస్తారని, ఇలాంటి పండుగల్లో వింటున్న ఉపన్యాసాల ప్రకారం మీరు మంచిని గ్రహించి వాటి ప్రకారం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు